నుండి మీరు ఈ లిమిట్కే వెళ్ళాలంటే నేను ఆ లిమిట్కే పరిమితమైపోయి పనిచేస్తాను. కానీ నాకు అలాంటి ఆదేశాలు ఏం లేవు ఇప్పటివరకు. ఈ మధ్యన జరిగిన దిగ్విజయ్ సింగ్ దగ్గర జరిగింది, ఎవరి రెవెన్యూ జిల్లా పరిధి వాళ్ళు అలా చెప్పలేదు దిగ్విజయ్ సింగ్ గారు. నేను కూడా మొన్న ఢిల్లీలో కలిసినప్పుడు చెప్పాను, కలిసి పనిచేయమన్నాడు, కలిసి పనిచేయడానికే నేను ఇది చేశాను. కానీ నాకున్నది ఏంది, నేను అనుకున్నది ఏంటంటే అక్కడ స్థానికులు ఎవరైతే ఏర్పాటు చేశారో స్థానికంగా ఉన్నటువంటి నాయకులకు చెప్పిన అనుకున్నాను. ఎందుకంటే యాక్చువల్గా మా అందరికి కూడా స్పెషల్గా ఎవరు ఫోన్ చేసి చెప్పలేదు. పిసిసి అధ్యక్షులు గారు ఏదైతే మాకు మెసేజ్ పెట్టారో ఆ మెసేజ్ మీదే కార్యకర్తలు మా దగ్గర రండి అని చెప్పి 3 రోజుల నుండి ఇచ్చిన ఆయన 3 రోజుల కిందనే మాకు మెసేజ్ ఇచ్చాడు అధ్యక్షులు గారు. ఇచ్చినప్పటి నుండి ప్రతి చోట కూడా మీరు ఇక్కడ రావాలని చెప్పారు. వాళ్ళు ఎక్కడెక్కడ పిలిస్తే అక్కడ పోవడానికి ప్రయత్నం చేశాను. ఇంకా కొన్ని మిగిలిపోయాయి, ఇప్పుడు వెళ్తాను. దాడిని ఖండిస్తున్నారు. రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు దాడి జరిగిన మాట వాస్తవమే, మా పరిధిలోకి వచ్చారు కాబట్టి దాడి జరిగిందని ఆయన ఒప్పుకుంటున్నారు. రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు తోపులాట జరిగింది. తోపులాటకు దాడికి చాలా తేడా ఉంటుంది. కూడా మీ వర్గానికి ఆల వర్గానికి మధ్య జరిగింది. మా వర్గం కాదు, అక్కడ స్థానికంగా ఉన్నటువంటి కార్పొరేటర్ వర్గము వాళ్ళు లోకల్గా, ఇద్దరు కూడా లోకలే. ఇప్పుడు సీనియర్ మరి అక్కడ చైర్మన్గా ఉండే మున్సిపల్ చైర్మన్ కూడా శివారెడ్డి గారు, అక్కడ పరమేశ్వర్ రెడ్డి గారి వర్గీయులు, వాళ్ళ మల్లేశ్ వర్గం కాదు, అక్కడ లక్ష్మారెడ్డి గారి వర్గం. అట్లా ఇద్దరి మధ్యలో వాళ్ళు జిందాబాద్ వీళ్ళు జిందాబాద్ అంటే మేము మధ్యలో